హాయ్ అండి. ఇవ్వండి నేను పప్పు టమాటా చేశాను. పప్పు అంటే పెసరపప్పు, కందిపప్పు అనుకుండేవారండి. కాదండి. మన పూర్వీకులు ఎక్కువ ఇదే వంట చేసుకొని తినేవారు. అయితే అండి మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు లాంటి వంట అండి ఇది. నేను కూడా అదే ఫాలో అవుతానండి ఎక్కువ. ఉలవపప్పు ఇలా వండుకోవడం అని, లేదంటే ఉలవకట్టు చేసుకోవడం అని, ఇలాగ నేను ఎక్కువ ఇవి చేసుకుంటానండి. నేను ఎక్కువ ఇంట్లో ఇవి వాడతాను. నాకు ఇష్టం అండి బాగాను. ఇదిగోండి ఉలవపప్పు. నేను ఉలవలు వేపేసి పప్పు తయారు చేశాను. అది ఇలాగా పప్పు అనమాట. పప్పు టమాటా చేస్తున్నాను చూడండి. దీనికి ఏంటంటే ఒక 2 పచ్చిమిర్చి తిన్నగా కోసి వేసుకోండి, ఒక ఉల్లిపాయ అనమాట, అలాగే ఒక టమాటా, తర్వాత ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ రావాలి. ఎందుకంటే రిచ్ ప్రోటీన్స్ ఉంటుందండి. ప్రోటీన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయండి. మనం వెయిట్ లాస్ అవుతాం ఈ పప్పు వల్ల. చూడండి. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఇవి అర్థం అవ్వండి. పూర్వం వంటలు అంటే అవే వంటలు అంటారు. కానీ ఈ ఒక్కసారి ఇప్పుడు పిల్లలు ఇవన్నీ అలవాటు పడ్డారంటే మానరు. నేనైతే ఎక్కువ ఇంట్లో ఇదే ప్రిపేర్ అవుతాను. ఇదిగోండి నేను ఇక్కడ రైస్ చూసారా, మిల్లెట్ రైస్ అనమాట. ఇప్పుడు 5 రకాలు ఇవి ఉలవపప్పుతో నేను తింటున్నాను చూసారండి. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.